వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. వలిగొండ మండలం వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల శ్రీనివాస్ కి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు దేవస్థాన ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్య అతిథి వచ్చేసిన తుమ్మల అనిల్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ అయిన తుమ్మల శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నమస్కారం. మా విన్నపాన్ని వినాల్సిందే కోరుతా ఉన్నాం. పులిగొండ మండలంలోని మన మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉన్నది కాబట్టి మేము ఇంతకుముందే పుట్టెక్కేటప్పుడు అనుకున్నాం, ఎప్పుడు అనుకుంటున్నా మనసులో ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ని డెవలప్ చేస్తే పులిగొండ మండలం ఎంతో డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. సార్, మీరు ఎట్లనే చేసి మీరు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి పులిగొండ మండలం మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామిని మంచి డెవలప్ చేస్తే మన ఒలిగొండకు మంచి పేరు వస్తుంది, మీకు కూడా పేరు వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. సార్, తప్పకుండా మీ సహకారంతో మీరు మనసులో పెట్టుకొని ఈ పుస్తకం డెవలప్ చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. నరసయ్య గారి జ్ఞాపకార్థంగా తన కుమారుడైన శ్రీనివాస్ గారిని మన ఎమ్మెల్యే గారు గుర్తించి తనకు పదవించినందుకు చాలా ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ దేవస్థానము పుణ్యక్షేత్రం అని చెప్పారు కదా, ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని ఇంకా చాలా డెవలప్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా మా నర్సయ్యగూడ నుంచి వస్తుంటే కూడా చాలా యాక్సిడెంట్ అయింది సార్, అక్కడ కొంచెం బ్రేకర్స్ కూడా వేపియాలి. ఎందుకంటే హైవే కాబట్టి చాలా మంది స్పీడ్గా వస్తున్నారు. అలాంటప్పుడు చాలా మంది మా నర్సయ్యగూడ కానీ చాలా యాక్సిడెంట్ అయ్యాయి సార్. అలాంటిది ఒకటి గుర్తుంచుకొని మా దగ్గర కొంచెం బ్రేకర్స్ వేయాలి సార్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ చెప్తున్నాము, నాకు ఇక్కడ చర్చిని అంటే మా దాంట్లో చర్చ్ అంటారు, మీరు మీ గుడిని మంచి డెవలప్మెంట్ చేసుకోవాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారు పబ్లిక్ శిక్షిస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఇది ధర్మకర్తలు కాబట్టి దేవుడు సన్నిధానంలో కొంచెం అందరూ పవిత్రంగా ఉండి పద్ధతిగా ఈ యొక్క టెంపుల్ ని యాదగిరి గుట్ట తర్వాత మన మత్స్యాద్రి టెంపుల్ ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనకి ఈనాడు గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు కష్టపడి పనిచేసి సార్ సహకారంతో, ఇక్కడ ఉన్న ప్రజల సహకారంతో ఈ టెంపుల్ ని ఉన్నత స్థాయికి తీసుకుపోయి రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ టెంపుల్ ని ఎంతో అభివృద్ధి చెందడానికి మీ కమిటీ వాళ్ళందరూ సహకరించాలని పేరు నాకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నరసింహస్వామి మరి ఇది దేవస్థాన నూతన కమిటీ ఈరోజు పదవి బాధ్యత స్వీకరించిన సందర్భంగా ఆ నూతన కమిటీకి తుమ్మల శ్రీనివాస్ చైర్మన్, అట్లనే ఇతర కమిటీ సభ్యులందరికీ కూడా మా కరుణాకర్ రెడ్డి, తుమ్మల కరుణాకర్ రెడ్డి, కూర వెంకటేష్ గారి, మా జంగయ్య, రమేష్, మరి ఇక్కడ మా నరసింహ టీవీ, మరి ఎస్ నరసింహ, మరి ముత్యాలు, నరేందర్ రెడ్డి, కుమార్, వెంకటేష్, రకరకాల అండాలు సభ్యులందరికీ కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమంగా మనం ఈరోజు ఇక్కడ మరి వేములకొండ గుట్ట మీద చేసుకుంటున్న సందర్భం. మరి ఈ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి భువనగిరి జిల్లాల మరి తెలంగాణ 20,000 ఇక్కడే మన జిల్లాలోనే ఉన్నాడు. తెలంగాణ 20,000 శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఆ తర్వాత అంతే గొప్ప క్షేత్రమైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరి మన భువనగిరి నియోజకవర్గంలో ఉండడం, ఒలిగొండ మండలం ఇక్కడ వేములకొండలోనే ఉండడం ఇది మనందరికీ కూడా గర్వకారణంగా మనం భావించాలి అని సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క
కార్యక్రమంలో మరి నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన కమిటీ మరి మీరంతా కూడా ధన్యులని నేను భావిస్తాను. ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క దేవస్థాన కమిటీలో సభ్యులుగా కానీ చైర్మన్ గా కావడం అంటే మీ యొక్క పూర్వజన్మ పుణ్యఫలమే అని చెప్పి సందర్భంగా చెప్తాను. గొప్పగా కాదు, ఇది అట్లాంటి గొప్ప కార్యక్రమం. మరి ఇందులో మీరు నిష్ఠతోటి నియమ నిబంధనలతోటి ఈ దేవాలయానికి సేవ చేయాలని కోరుతున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు నాకు రాలే ఆలోచన మా కాశానికి మరి ఇంకా ఎవరు మా అనంతరెడ్డి గారు మాజీ జడ్పీటీసీ గారు కూడా వారు కూడా చెప్తా ఉండ్రి, ఇక మీరు అంతా చాలా పద్ధతిగా ఉండాలి, ఇప్పటి నుంచి అంత పద్ధతిగా మంచిగా ఉండండి అని. సో పద్ధతిగా నియమ నిష్ఠలతో ఉంటే మంచిది. కాబట్టి మరి ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మీకు ఉంటాయి, మన ప్రాంత ప్రజలకు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి సరే మరి ఈరోజు తుమ్మల శ్రీనివాస్ పోయినసారి అడిగాడు, సరే మరి మొదటి సంవత్సరమే వస్తుంది, రెండోసారి 2 ఏళ్ళు వస్తుంది. నాకు మొదటిసారి కావాలని జర పట్టు పట్టిండు, కానీ మరి 2 ఏళ్ళు వస్తే మంచిది కదా. మేము కొంచెం పక్షపాత ధోరణితోటి ఇక ఇంకో ఆయన ముందుకు నెట్టినాం, ఈయన జర ఇంకా నెట్టినాం, 2 ఏళ్ళు వస్తుంది. మా తుమ్మల నరసయ్య గారి కుమారుడు, మా కుటుంబం తర్వాత అంతే గౌరవించే కుటుంబం తుమ్మల నరసయ్య గారి కుటుంబం. నేను ఎమ్మెల్యేగా కావాలని నా కుటుంబం ఎట్లయితే ఆశిస్తుందో తుమ్మల నరసయ్య గారు మా అనిల్ ఎమ్మెల్యే కావాలని ఆయన యొక్క కోరిక ఉండే. నేను ఎక్కువ నమ్మే వ్యక్తి, ఆయన ఏమంటే అది పాటించే పరిస్థితి ఉండే. సరే మా ఫాదరు 2018లో మా నాన్న 2018లో చనిపోతే మా తుమ్మల నరసయ్య గారు కూడా నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారు అక్కడ చనిపోవడం కొంత బాధాతీతమే. సరే ఏదేమైనా ఈ జనమరణాలు ఇవన్నీ కూడా తప్పయి కాబట్టి మనము ఉన్నంత కాలం మనము మంచి పనులు చేయాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. తుమ్మల నరసయ్య గారు చాలా గొప్ప వ్యక్తి, వందలాది ఎకరాలు ఉండి మరి ఈ రాజకీయం కోసమే ఆస్తులు ఉడగొట్టుకున్న వ్యక్తి. రాజకీయంలోనే 100 ఎకరాలు పోయినాయి, కోసం చూస్తే 10 ఎకరాలు 10-20 ఎకరాలు అంటే మిగిలినాయి. అంటే అంత ప్రజల కోసమే సేవ చేసిన తప్పితే తన కోసం అంటూ కుటుంబాని కోసం ఏవి కూడా సంపాదించుకోని వ్యక్తి, గొప్ప వ్యక్తి. మాట అంటే మాట మీద నిలబడేది, మాట మీద పట్టు కూడా అట్లే పట్టు పట్టేది. నాకు ఇది కావాలంటే ఇది కావాలని ఇక మనం ఎంత చెప్పినా నడిచిపోయింది. అంటే పట్టుదల ఉండేది, మొండి పట్టుదల ఉండేది, అంటే మంచి ఆలోచనతోటి అట్లాంటి పట్టుదల ఉండేది. ఈరోజు తుమ్మల సీన్లో కూడా నేను చూస్తున్నా పట్టుదల, చాలా పట్టుదల ఉంటుంది. ఏదైనా పట్టుబడితే ఈనాడు ఇక మారడు ఇక మొత్తం నాకు అది కావాలి అదే అని అంటాడు. అంటే అమ్మ మంచిగా వచ్చిందిరా నాయన క్వాలిటీ అని నేను చాలాసార్లు అనుకున్నా. సో మంచి అది ఇది గుణము. మరి ఈరోజు కూడా 100 కోట్లు అనగానే నాకు దగ్గర కొంచెం భయమైంది. 100 కోట్లు ఒక గుడికి తీసుకురావాలంటే మా పెద్ద కోరిక ఊరింది ఎట్లా 1000 అంటే